చెప్పండి. ఇప్పుడు ఈ ప్యాచ్ లాగా కనపడకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇది ఐబ్రోస్ ఇలా వేసుకున్న తర్వాత కాటుకకు వచ్చేసరికి మళ్ళీ కొంచెం కాటుక తీసుకొని, ఈ కాటుక అనేది ఇలాగా సాఫ్ట్గా ఉంటే ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కొన్ని మాత్రం కాటుక చాలా థిక్గా పట్టేసినట్టు ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఐస్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు మూసే ఉంచినాను. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలాగ బ్రష్ కొసలాగా పెట్టి లోపలికి, ఓకేనా. ఆ తర్వాత ఇలా కొంచెం పైకి అంతే వేసిన తర్వాత ఇది ఇక్కడ లైన్ ఇలా వేస్తాం. కళ్ళు తెరవద్దున్నా. ఇది వేసిన తర్వాత దీన్ని ఇలా ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఈ పైన వచ్చేసరికి గోల్డ్ వేయాలి, ఈ లోపల వచ్చేసరికి పింక్ వేయాలి. ఒక్కసారి చూద్దాము. ఈ బ్రష్ని ఒకవైపు పింక్ ఒకవైపు గోల్డ్గా మనం వాడేసుకోవచ్చు. ఈ బ్రష్ని ఒకవైపు పైన గోల్డ్ ఇలా అప్లై చేస్తాం. ఇలాగా గోల్డ్ అప్లై చేసిన తర్వాత రెండోది పింక్ కూడా ఇది ఇందాక ఇటు పెట్టాం కాబట్టి ఇటు వైట్ పింక్ వైపు పెట్టుకొని జాగ్రత్త. గోల్డ్ బ్రష్ని పింక్లో పెడితే ఏం కాదు, కానీ పింక్ బ్రష్ని తీసుకుపోయి మళ్ళీ గోల్డ్లో పెడితే అది పింక్ అయిపోతుంది, మళ్ళీ గోల్డ్ కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా పింక్ చేసుకొని ఇలాగ లైట్గా ఈ లైన్ అనేది జాగ్రత్తగా గీసుకోవాలి. మళ్ళీ కాటుక పింక్ కంటితే మళ్ళీ బ్రష్ పాడైపోతుంది. అందుకని జాగ్రత్తగా పింక్ వేసుకుంటాం. కళ్ళు తెరవ ఇలాగ షేప్ వచ్చింది చూసారా. మీకు ఇంకొంచెం పెద్ద కన్ను కావాలి అనుకుంటే ఈ లైన్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే అప్ టు ఇక్కడ దాకా, లేదు చిన్నపిల్లలకి అని అంటే ఇక్కడ వరకు. అది మనం ప్రాక్టీస్ని బట్టి మనకి ఎంత కావాలో మన పిల్లలకి చూసుకొని దాన్ని బట్టి అప్లై చేస్తాం. ఇప్పుడు కాటుక కింద కాటుక పెడుతున్నాము. ఈ కళ్ళు మూసి అప్పటి వరకు కళ్ళు తెరవకుండా గనకనే
ఈ పింకు గోల్డ్ కనుక వేసేస్తే మీకు స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడ కాటుక అనేది ప్యాచెస్ లాగా అంటుకోదు. అలా కాకుండా పింక్ అది వేయకుండా మీరు పిల్లని కన్ను తెరిపించేస్తే అదంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. గోల్డ్ పింక్ వేసినా కూడా ఆ బ్లాక్ మీకు కనపడుతూనే ఉంటుంది. సో ఒక్కసారి పైకి చూడండి. ఇప్పుడు ఇంకా పిల్లని పైకి చూడమని చెప్పి ఈ ఫస్ట్ సేమ్ అలానే ఈ ఎడ్జ్ని ఇలా పట్టుకొని ఈ కింద నుంచి ఇలాగ బ్రష్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి. పొరపాటున పిల్లలకి కంట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకేనా? లెఫ్ట్ సైడ్ కళ్ళు మూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం కట్ ఇలాగా